ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను మీ అందరి స్కిన్ గ్లోగా ఉండడానికి కొన్ని ప్రొడక్ట్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు మట్టి అడుగుతున్నారు కదా, గ్లోయింగ్ స్కిన్ కోసం ముఖ్యంగా సెలబ్రిటీలు వాడే ప్రొడక్ట్స్ ఏంటి, బడ్జెట్లో ఉండేటట్లు ఏదైనా చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. సో ఈరోజు ఆ ప్రొడక్ట్స్ ఏంటో నేను చూపిస్తాను. ఇంకా లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చే వరకు రేనీ నుండి ఇది ప్రైమర్ అండి, బాలీవుడ్ ప్రైమర్ అనమాట. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను దీని గురించి. ఇది చాలా బాగుంటుంది. చాలామంది ఏంటంటే మేకప్ వేసుకోకముందు ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలని అడుగుతున్నారు కదా. ప్రైమరు మీరు మంచిది ఇలాంటిది ఒకటి కొని పెట్టుకుంటే మీకు చాలా మంత్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. మెయిన్లీ ఇది నేను చెప్పడానికి కారణం ఏంటంటే మనకి ప్రైమర్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, బట్ ఇదైతే ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అవుతుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మనం కొద్దిగా అంటే తక్కువ క్వాంటిటీలో తీసుకున్న మన ఫేస్ మొత్తానికి కూడా సరిపోతుంది. సో చాలా చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటి అంటే ఈజీగా స్కిన్కి అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఈ ప్రైమర్ అప్లై చేసిన తర్వాత స్కిన్ అయితే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. మెయిన్గా చాలామందికి ఓపెన్ పోర్సు, తర్వాత చిన్న చిన్న మచ్చలు, యాక్నీ కూడా ఉంటుంది కదా. సో వాటిని అయితే ఖచ్చితంగా కవర్ చేస్తుంది. మనం ప్రైమర్ అప్లై చేయకుండా ఫౌండేషన్ అప్లై చేస్తే ఏంటంటే ఆ హోల్స్లోకి ఫౌండేషన్ వెళ్ళి కూర్చుంటుంది. సో దానివల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అదే మనం ప్రైమర్ అప్లై చేసిన తర్వాత ఫౌండేషన్ అప్లై చేస్తే మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు. మనకి ఫౌండేషన్కి మన స్కిన్కి మధ్యలో ప్రైమర్ ఉంటుంది. సో ప్రైమర్ అనేది బేసిక్ మేకప్ యూజ్ చేస్తే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. సో ఇదేంటంటే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంది. రేటింగ్ కూడా ఈ ప్రోడక్ట్కి చాలా బాగుంది. ఓకే, తర్వాత ప్రోడక్ట్ ఏంటి అంటే సేమ్ రేనీ నుండేనండి, గ్లాసెస్ గ్లో ఫ్రీ మేకప్ ఆయిల్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. చాలామంది ఏంటంటే ఆయిల్ యూజ్ చేస్తే బాగుంటుంది, మేకప్ ఫ్రీ ఆయిల్ అనుకుంటారు కదా. సో ఇది యూజ్ చేయండి, నిజంగా చాలా చాలా బాగుంది. సో ఇది కూడా మనకి ఈ కలర్లో ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ ఆరెంజ్ షేడ్లో ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చాలామందికి ఏంటంటే స్కిన్ గ్లాసెస్గా ఉండాలి, గ్లోగా ఉండాలి, మా స్కిన్ కొరియన్ స్కిన్లా ఉండాలి, అలాగే సెలబ్రిటీ స్కిన్ సీక్రెట్ ఏంటి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఆయిల్స్ అనేది యూజ్ చేస్తారు. అలాగే మన డే అంతా కూడా మన స్కిన్ని హైడ్రేటింగ్గా చేయడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. మెయిన్లీ డ్రై స్కిన్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. మనకి ఇలా చిన్నగా ఉన్నా సరే ఎక్కువ క్వాంటిటీ అనేది మనకు ఉంటుందన్నమాట. సో మనం ఒకసారి ఇది కొంటే మనం చాలా మంత్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఈ ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. తర్వాత నేను ఇంకొక మంచి ప్రోడక్ట్ తీసుకున్నాను. ఇది కూడా నేను రేణి నుండి తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే ఫేస్ గ్లాసెస్ స్కిన్ గ్లోయింగ్ అనమాట. ఇది వచ్చేసి మన స్కిన్ మీద మంచిగా హైడ్రేటింగ్గా కనిపించడానికి, గ్లాసెస్ స్కిన్గా కనపడడానికి లూమినేటింగ్ క్రీమ్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది ఇది. సో ఇది వైట్ ఉంది, ఇందులోనే గోల్డ్ ఉంది. సో నాకైతే వైట్ నచ్చుతుంది అనమాట. గోల్డ్ కూడా ఉందండి. సో ఇలా స్కిన్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో చూడొచ్చు, ఈ హ్యాండ్కి డిఫరెన్స్ అయితే మీరు చూడండి, గ్లాసెస్ స్కిన్లా ఉంటుంది. చాలామంది ఏంటంటే సెలబ్రిటీ స్కిన్ సీక్రెట్ ఏంటి అని అనుకుంటూ ఉంటారు. సో ఖచ్చితంగా ఇలాంటిది మన దగ్గర ఒకటి ఉంటే మన స్కిన్ కూడా సెలబ్రిటీ స్కిన్లా గ్లోగా ఉంటుందన్నమాట. మెయిన్లీ నైట్ టైం ఏదైనా పార్టీకి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరిని ఏం అడగాల్సిన అవసరం ఉండదండి. మా స్కిన్ గ్లోగా ఉండాలి, గ్లాసెస్ స్కిన్లా ఉండాలి, కొంచెం షైన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఇది ఒకటి కొనిపెట్టుకోండి. ఇది కూడా మనకి చాలా మంత్స్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీనండి. హైఫై రేట్లు అయితే అస్సలు లేవన్నమాట. మీరు సేల్ టైంలో తీసుకుంటే ఇంకా తక్కువ కూడా వస్తాయి. నేను కూడా సేల్ టైంలో బై చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగుంది. సో ఈ ప్రోడక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత లాక్మీ నుండి 925 ఇది కూడా లూమినేటింగ్ క్రీమేనండి, హైలైటర్ ఇన్ మాయిశ్చరైజర్ అనమాట. దీనికి నేను 5 out of 5 ఇస్తానండి. ఇది నాది 2వ 3వ ట్యూబ్ అయితే ఇది యూజ్ చేయడం. నేను చాలా అంటే చాలా బాగుంది. లాక్మీ మనందరికీ తెలుసు, ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట. తర్వాత ఈ క్రీమ్ అనేది మన స్కిన్ మీద అప్లై చేసినప్పుడు మంచి గ్లోగా కనపడుతుంది. కొంచెం క్వాంటిటీలో తీసుకున్న ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూడండి,
ఎంత షైన్ అవుతుందంటే ఏదో అప్లై చేసిన ఫీలింగ్ కూడా ఉండదు. అంటే కొన్ని ఏంటంటే అప్లై చేసినప్పుడు స్కిన్ మీద హెవీగా అనిపించడం, కొంచెం గ్రీజీగా అనిపించడం జరుగుతుంది. ఇదేంటంటే నాన్ గ్రీజీ అనమాట, మన స్కిన్ మీద ఏం అప్లై చేసినట్టు ఉండదు. కాకపోతే మాత్రం నైట్ టైం పార్టీకి అయితే చాలా షైన్ అవుతుంది. ఈ హ్యాండ్కి డిఫరెన్స్ చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో ఈ హ్యాండ్ అయితే. సో మీరు ట్రై చేయాలనుకుంటే ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది మాయిశ్చరైజర్ కింద కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది ఒక్కటి అప్లై చేసుకొని మనం కొంచెం లిప్స్టిక్ వేసుకున్న మన లుక్ అనేది చాలా బాగుంటుంది. నైట్ టైం కానీ డే టైం కానీ ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు ఇది ఒకటి కొనుక్కున్నా సరిపోతుంది. ఇది కూడా మనం ఒకటి బై చేస్తే చాలా రోజుల పాటు యూజ్ చేయొచ్చు కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి. లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చే వరకు ఫేసెస్ కెనడా మ్యాట్ అనమాట లిప్స్టిక్. ఇది ఇందులో చాలా ఉన్నాయండి. ఇది నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. సో ఆవిడ కూడా యూట్యూబరే. సో ఆవిడ చెప్పారనమాట, ఆవిడ వేసుకున్న షేడ్ నాకు నచ్చి నేను అడిగితే ఆవిడ నాకు లింక్ పెట్టారు. సో ఆ లింక్ త్రూ నేను బై చేశాను. నాకు షేర్ చేయాలనిపించింది. చాలామంది ఏంటంటే కొంతమందికి లిప్స్టిక్ వేసుకోవడం ఇష్టం ఉండదు, అలాగే ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు కూడా లిప్స్టిక్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు అనుకుంటూ ఉంటారు. బట్ మీరు ఇలాంటిది ఒక ట్రై చేయండి. ఇదేంటంటే మనకి న్యూడ్ ఉంటుందన్నమాట కలరు. అస్సలు మీరు లిప్స్టిక్ పెట్టుకున్నట్టు కూడా తెలీదు, అలాగే చాలా బాగుంటుంది. ఇది డైలీ బేసిస్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ హ్యాండ్ మీద అప్లై చేసుకున్నాను కాబట్టి కొంచెం మీకు డార్క్గా కనపడుతుంది, కానీ లిప్స్కి అప్లై చేసినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. అసలు అప్లై చేసామా లేదా అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. తర్వాత ఇది చాలా చాలా బాగుంది. మెయిన్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ, దీన్ని ఎవరైనా కొనొచ్చు. ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయండి. సో నాకు పర్సనల్గా ఇది చాలా బాగా నచ్చింది. ఆవిడ కొనేది కూడా ఇదేనమాట. సో ఈ షేడ్ నేను తెప్పించుకున్నాను. ఇందులో మనకి పింక్, రెడ్, మనకి రెడ్లోనే చాలా కలర్స్, పింక్లోనే చాలా షేడ్స్ అయితే ఉంటాయి కదా, మీ అందరికీ తెలుసు. సో మీరు కావాలనుకుంటే మాత్రం బడ్జెట్లో ఉంది. ఫేసెస్ కెనడా మ్యాట్ అనమాట. ఇది చాలా చాలా బాగుంది. ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఫేసెస్ కెనడా మనకి లిప్స్టిక్స్ బాగుంటాయి, ఐలైనర్లు బాగుంటాయి, తర్వాత ఐ షాడో ప్యాలెట్స్ కూడా బాగుంటాయి. ఫేసెస్ కెనడా కూడా ట్రస్టెడ్ బ్రాండ్ అండి. సో నాకు చాలా నచ్చుతుంది. ఇన్ కేస్ మీకు దీని లింక్ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి. తర్వాత స్విస్ బ్యూటీ నేను తెప్పించుకున్నాను ఈ లిప్స్టిక్. సో ఇది నాకు చాలా నచ్చుతుందండి. ఇది నాది 4 or 5 తెప్పించుకున్నాను. ఇదేంటంటే మనకి ఎక్కువగా అంటే హెవీగా అనిపించదు. మనం మ్యాట్ లిప్స్టిక్ కానీ క్రీమ్ లిప్స్టిక్స్ కానీ వేసుకున్నప్పుడు మనకి తెలియకుండానే లిప్స్ మీద ఒక హెవీ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత లిప్స్ కూడా కొంచెం అంటుకున్నట్లు ఉంటాయి అన్నమాట. బట్ ఇదేంటంటే జెల్ అన్నమాట, ఇలా ఉంటుంది. ఎంత షైన్ అవుతుందంటే నిజంగా సూపర్గా అనిపిస్తుంది. ఒక్కసారి మనం అప్లై చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అలాగే చాలా లైట్గా అనిపిస్తుంది అనమాట. మనం సింగిల్ స్ట్రోక్ అనేది అప్లై చేసుకుంటే మాత్రం మన లిప్స్ మీద అసలు లిప్స్టిక్ ఉన్నట్లు ఉండదు. మీరు 2-3 స్ట్రోక్స్ అనేది అప్లై చేసుకుంటే అప్పుడు మాత్రమే తెలుస్తుంది. అది కూడా చాలా లైట్గా తెలుస్తుందండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయి. నేను వచ్చేసి పింక్ కలర్ తెప్పించుకున్నాను. మీకు నచ్చిన కలర్ అనేది మీరు హ్యాపీగా తెప్పించుకోండి. సో నేను ఇది ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. ప్రజెంట్ అయితే నా దగ్గరనే చూపిస్తున్నాను. అంటే బుల్లెట్ అనేది చిన్నగా ఉంది కదా, సో అందుకే చెప్తున్నాను అనమాట. చాలా బాగుంది. స్విస్ బ్యూటీ మనకి లిప్స్టిక్స్ బాగుంటాయి, అలాగే స్విస్ బ్యూటీలో కూడా మనకి లైనర్లు కూడా బాగుంటాయి. తర్వాత మనకి ఐబ్రో పెన్సిల్స్ కూడా బాగుంటాయి అనమాట. ఇన్ కేస్ మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. స్విస్ బ్యూటీ బ్రాండ్ కూడా చాలా చాలా ట్రస్టెడ్. సో ఐ షాడో ప్యాలెట్స్ కానీ ఐలైనర్స్ కూడా బాగుంటాయి. చాలామంది మోస్ట్లీ నన్ను అడుగుతున్నారు కదా, మీరు పెట్టుకునే ఐలైనర్. నేను పెట్టుకునే ఐలైనర్ అయితే ప్రజెంట్ స్విస్ బ్యూటీదేనండి. నేను 2-3 వీడియోల్లో కూడా చెప్పాను. నేను మళ్ళీ ఒక వీడియో కూడా చేస్తాను టోటల్గా నేను వాడే ప్రొడక్ట్స్ మీద అనమాట. సో ఇన్ కేస్ మీకు ఈ లిప్స్టిక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే ఇప్పటివరకు నేను చూపించిన ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కింద మై హాల్ స్టోర్ లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుండి కూడా హ్యాపీగా బై చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం, ఇలాంటి హాల్ వీడియోస్ కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.